పక్కన జగన్ కేసుల్లో 1,00,00,000,00,000 కథలెట్లున్నాయో ఇప్పుడు అట్లాగే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో. ధర్మారెడ్డి ఏమో తప్పుడు కథనాలు రాయకండి అయ్యా, నేను మాట్లాడిందొకటి, మీరు చేస్తున్నదొకటి అంటే, లేదు లేదు అతను ఒప్పేసుకున్నాడు, అప్రూవర్‌గా మారిపోయాడు, హైకమాండ్ చెప్తే చేశానని చెప్పాడని వీళ్ళు రాస్తున్నారు. ఇంతకీ సీబీఐ ఏమన్నా చెప్పిందా? సిట్ ఏమన్నా చెప్పిందా బయటికి? లేదా సిట్ లోపల ప్రతి ప్రశ్న సమాధానం కూడా రాసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు హిందీ వాళ్ళు, అందులో తెలుగు అధికారులు ఉన్నా వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ అనుకూల అధికారులు. కాబట్టి వాళ్ళు నోరు విప్పరు. అసలు సిట్టు నోరు విప్పలేదు. కానీ సిట్ ఎదుట వాళ్ళు వేసిన ప్రశ్నలు, ఈయన చెప్పిన సమాధానాలంటూ వీళ్ళు రాసుకొచ్చేసినటువంటి కథలన్నీ రాసేశారు. అదంతా ఆయన ఖండిస్తున్నాడు. ఆయన ఖండించేదాన్ని వార్త వేయరు. అది సాక్షి వేసుకుంటుంది. సమర్థించేదాన్ని వీళ్ళు రాసుకొస్తారు. ఇప్పుడు ఏంటంటే ధర్మారెడ్డి ఒప్పేసుకున్నాడు, అవినీతికి పాల్పడ్డానని ఒప్పేసుకున్నాడు, తప్పుండేవి వాడేశానని ఒప్పేసుకున్నాడు. దానికి కారణం హైకమాండ్ అని చెప్పాడు. హైకమాండ్ అంటే జగనే కదా, సుబ్బారెడ్డి జగను. ఇది ప్రస్తుతానికి ప్రచారంలోకి వచ్చేసినటువంటి అంశం. అంటే మనం కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నది. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నాం, దేవుడి వ్యవహారాలను కూడా రాజకీయాలకు వాడుతున్నాం. పురుగులు పట్టిపోతారు నిజంగా గనక దేవుడికి కనుక అట్లాంటి తప్పుడు పని చేస్తే, తప్పుడు నెయ్యి వాడితే. అసలు అప్పుడే మనకు ఆ స్మెల్ తెలుస్తుంది. పామాయిల్ స్మెల్ తెలియనోడు ఎవడు లేడు. మనం టిఫిన్ చేసేటప్పుడు పునుగులు బజ్జీలు వేసే చోట పామాయిల్ వాడితే, లేకపోతే వేరే ఆయిల్ వాడితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. పొంకాను వచ్చిండే అవన్నీ. బట్ పామాయిల్ వాడేస్తారు, లేకపోతే ఇంకోటి వాడేస్తారంటే అసలు ఆ లోపల ఏ అర్చకుడు ఒప్పుకోడు కూడా, ఆ లడ్డూలు తయారు చేసేటటువంటి వాడు కూడా. కానీ అయినా సరే దేవుడి మీద నమ్మకం ఉండేటటువంటి వాళ్ళు ఎవరు కూడా అది ఒప్పుకోరు. కానీ దేవుడి మీద నమ్మకానికి, ఆ దేవుడికి ద్రోహం అన్నటువంటి రాజకీయ వార్తలు మాత్రం నడుస్తూ ఉన్నాయి. భగవంతుడే తేల్చాలి. తనకి సంబంధించిన సెంటిమెంట్, నాలాంటి సెంటిమెంట్ ఏంటంటే దేవుడు ఎదురుగుండా తప్పులు ఒకసారి చేయగలుగుతారు, ఆ వెంటనే శిక్షిస్తాడు, ఆ తప్పు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకుంటాడని. అలా కాకుండా ఆ దేవుడు ఎదురు ఏళ్ల తరబడి తప్పు జరిగింది, ఆయన భక్తులకి ఇంత అన్యాయం జరిగింది, మోసం జరిగింది అన్నటువంటి ప్రచారంలో ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది భవిష్యత్తే తేల్చాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా రాజకీయ కోణంలో వార్తలు రాస్తున్నటువంటి క్రమంలో.